Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Nirima Garu, ENT specialist and allergy expert with us. Hello, Andy. Hi, Andy. How are you? I'm good. How are you? I'm good. Thank you so much, ma'am. ఇప్పుడు చాలా వరకు జనరల్ బాడీ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ ఉంటా ఉంటాయి బట్ ఈఎన్టీలో ఎట్లాంటి టెస్ట్ చేయించుకోవాలి రొటీన్గా రొటీన్ టెస్ట్ విచ్ ఆర్ నీడెడ్ ఇన్ ఈఎన్టీ అని అంటే అండి సాధారణంగా అక్కర్లేదు జనరల్ అడల్ట్ పాపులేషన్కి బట్ రొటీన్ ఈఎన్టీ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి పుట్టిన పిల్లలకి ఖచ్చితంగా మన గవర్నమెంట్ కూడా ఇప్పుడు రికమెండ్ చేస్తుంది న్యూ బోర్న్ హియరింగ్ స్క్రీనింగ్ సో ఏం చేస్తామంటే పుట్టిన పిల్లలకి సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ వి డూ ఏ స్క్రీనింగ్ బేసిక్ టెస్ట్ ఆఫ్ ఓఏఈ అంటాం ఓటో ఎకౌస్టిక్ ఎమిషన్ టెస్ట్ దట్ జనరల్లీ గివ్స్ us an idea whether the child can hear or not అంటే కొంచెం వినిపించగలుగుతుందా లేదా బేబీకి అన్నది ఒక బేసిక్ టెస్ట్ ఇన్వెస్టిగేషన్ చాలా చిన్న పరీక్ష ఇన్వేజివ్ ఏమీ ఉండదు బేబీకి చిన్న ఇయర్ బడ్ లాంటిది పెట్టి ఒక సౌండ్ ఇస్తాము ఆ సౌండ్ విని బేబీ నుంచి తిరిగి బ్రెయిన్ వేవ్స్ రెస్పాన్స్ ఇస్తే కనుక మనకి అందులో కనిపిస్తుంది అన్నమాట సో అది బేసిక్ టెస్ట్ ఒకవేళ ఇందులో ఏమన్నా ఫాల్ట్ ఉన్నట్టు కనిపిస్తే కన్ఫర్మేషన్కి వీ డూ హ్యావ్ బెరా టెస్ట్ బ్రెయిన్ స్టెమ్ ఇవోక్డ్ రెస్పాన్స్కి టెస్ట్ చేయడానికి టెస్ట్ ఉంటుంది బెరా టెస్ట్ అంటాం అది చేస్తాం అన్నమాట అది చేస్తే కన్ఫర్మేటరీగా బేబీకి హియరింగ్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక మనకి తెలుస్తాయి సో ఎందుకు ఇది చెయ్యాలి వై యూ నీడ్ టు డూ ఇట్ ఎందుకంటే మనకి పిల్లల్లో ఎర్లీగా హియరింగ్కి సంబంధించిన ఏదన్నా ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేస్తే మనం ఎర్లీగా ఇంటర్వెన్ చేయడానికి అవుతుంది బికాజ్ పిల్లలకి విత్ ఇన్ 2 years మనకి బ్రెయిన్లో కొత్త కనెక్షన్స్ ఫామ్ అయ్యి కొత్తవి నేర్చుకోవడానికి కుదురుతుంది సో వింటేనే మాట్లాడగలం మనం పిల్లల శబ్దాలు వింటేనే ఓవరాల్ డెవలప్మెంట్ వస్తుంది మాట కానీ ఏదైనా సో అది పాసిబుల్ అవ్వాలి అని అంటే హియరింగ్ బాగుందా లేదో తెలియాలి అని అంటే ఈ స్క్రీనింగ్ అన్నది అవసరం. ఓకే.